ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగినానంటే సో కొన్ని దాంట్లో చూశాను సో 1000 కోట్లు 100 కోట్లు మీరు సంపాదించారని చెప్పి సో తర్వాత నేను ఆలోచిస్తే సో మీతో పాటే నటించిన ఫ్రిష్ వెంకట్ అన్న సో వెంకటన్న మీరంతా అప్పట్లో ఒక నెక్స్ట్ లెవెల్ చాలా మొన్నటి వరకు కూడా ఒక 50 సినిమాలు చేసి ఉంటాను నేను. అంత పెద్ద వ్యక్తి అంత ఒక మంచి యాక్టరు సో మొన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి సో డబ్బులు లేవు తన దగ్గరతో రోడ్డుకి ఎక్కిన సిచ్యువేషన్ మనం అంటే తను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతికిన వ్యక్తి. అంటే నాకు నేనుగా సంపాదించుకొని నాకు నేనుగా ఉండాలనుకుని లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి. నాకు బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, మంచి హ్యూమన్ బీయింగ్, ఎథిక్స్తో ఉన్న వ్యక్తే. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్. నేను అది ధైర్యంగా చెప్తాను, మందు ఎక్కువ తాగటం వల్ల అంటే అన్కంట్రోల్డ్గా మందు తీసుకోవటం వల్ల. అంటే మందు తీసుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక జబ్బు వస్తుందని కాదు, బట్ జబ్బులు రావటానికి స్మోకింగ్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి మెయిన్ కాజ్ మనిషికి. నీకు 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత మనకి హార్మోన్స్ బాడీలో ఉన్నట్టుగా 50కి మనిషి రీచ్ అయినప్పుడు 40 దాటిన తర్వాత ఉండవు. ఏ మనిషికైనా మనం అందరం హ్యూమన్ బీయింగ్, మనుషులుగా బ్రతుకుని ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాల్సిన విషయం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు నువ్వు ఒక ఫుల్ బిర్యానీ తినేస్తావు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేస్తావు. 40స్కి దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ బిర్యానీ ఒక మనిషి తినలేడు. అలవాటు ఉండి ఫుల్ తిన్నా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయి. అది తెలియదు మనకి. అది గ్రాడ్యువల్గా బాడీలో అది స్టోర్ అవుతూ ఉంటుంది. సో దీనికే ఇలా ఉంటే నీకు బాడీకి సంబంధం లేనిది ఒక పెట్రోల్ బండికి డీజిల్ పోస్తే ఇమీడియట్గా 1 నిమిషం కూడా అది స్టార్ట్ అయిన 1 నిమిషం తర్వాత కూడా బండి మూవ్ అవుతాం. మంచి ఆల్కలైన్ ఫ్లేవర్ ఉన్న నీళ్లు పోయాల్సిన బాడీకి నువ్వు ప్రతిరోజు వారానికి 2 సార్లు 3 సార్లు బాడీకి అవసరం లేని ఒక పాయిజన్ లాంటి ఒక ద్రవాన్ని, అంటే ఒక లిక్విడ్ నువ్వు లోపలికి పంపిస్తుంటే నీ లివర్ కానీ నీ హార్ట్ కానీ అవన్నీ ఎలా బేర్ చేస్తాయి? ఎన్ని సంవత్సరాలు బేర్ చేస్తాయి? అంటే ఇన్ని సంవత్సరాలు మనిషి అవసరం లేనిది లోపలికి పంపిస్తున్నా కూడా నిన్ను అలా నిలబెడుతున్నాయంటే ఈ ప్రపంచంలో వాటికంటే మంచి మిషనరీ ఇంకేది లేదు. అయినా మనం డ్యామేజ్ చేస్తూనే ఉన్నాం. డ్యామేజ్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నా కూడా హ్యాపీగా లేకపోవటానికి ఆ డ్యామేజే కారణం. అలాగా మందు తాగటం వల్లే ఫిష్ వెంకట్కి కిడ్నీ డ్యామేజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు అది తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యాడు, లేదన్నా ఇంకా నేను మానేశాడు. బట్ దాన్ని సఫిషియెంట్గా క్యూర్ చేసుకోవటం కోసం మెడికేషన్ ప్రాపర్గా జరగక ఫుల్ డ్యామేజ్ అయింది. ఫుల్ డ్యామేజ్ అయిన తర్వాత బాగా ఎక్స్పెన్సివ్ అయింది ట్రీట్మెంట్. ఫైనాన్షియల్గా బాగున్నాడు, ఒక హౌస్ ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, అంతా బాగుంది. కాకపోతే నేను ఇందాక చెప్పానే అదే, ఒక మ్యాక్సిమం 1 కోటి రూపాయల కంటే పెద్ద ఎక్స్పెన్సివ్ అయ్యే జబ్బు లేదు, మ్యాక్సిమం అయితే అంతా. కానీ నీకు 100 కోట్లు ఉన్నా నీకు ఒక డిసీజ్ పెరిగిపోయిందంటే నీకు ఇంకా నువ్వు మనీ హెల్ప్ చేయలేదు. కానీ ఇప్పుడు బిగినింగ్లో చాలా తక్కువలో ఉన్నప్పుడు ప్రాపర్ మెడికేషన్ జరగలేదు. నేను కలిసాను, మన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను, అతను హెల్త్ అప్డేట్ అంతా తెలుసు నాకు. బట్ ఇప్పుడు కొంచెం కాస్ట్లీ అయింది ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కాస్ట్లీ అవటం మూలాన డిపెండెన్సీ తప్పలా. బతకడానికి ఇబ్బంది లేదు, ఇప్పుడైనా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ జబ్బుని క్యూర్ చేసుకొని బతకడానికి కావాల్సిన ఫైనాన్షియల్ ఎఫర్ట్ లేదు. లేకపోవటం వల్ల బయటకు వచ్చి చిరంజీవి గారిని ఇండస్ట్రీని అడగాల్సిన పరిస్థితి. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అంత హెల్ప్ అయింది. నార్మల్ పర్సన్ ఎవరన్నా అయితే ఈ పాటికి చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇండస్ట్రీలో అన్నేళ్ళు వర్క్ చేశారు కాబట్టి, ఇండస్ట్రీకి ఓపెన్గా చెప్పారు కాబట్టి చాలా హెల్ప్ అయింది. నేను ఫస్ట్ అన్నానే, ఇండస్ట్రీ చాలా హెల్ప్ చేస్తుంది తెలిస్తే అని. ఇప్పుడు అతని ప్రాబ్లం ఇండస్ట్రీకి తెలిసింది. ఇండస్ట్రీలో అందరు ఈవెన్ చిరంజీవితో సహా ప్రతి యాక్టర్తో పనిచేసి ఉన్నాడు. అదంతా ఇప్పుడు హెల్ప్ అయ్యో ఫిష్ వెంకట్కి ఇలా అయిందా, లేదు మనం ఉన్నాం కదా, మనం ఏదో ఒకటి చేద్దామని మెడికల్గా హాస్పిటల్స్ కొంతమంది, లేకపోతే మెడికేషన్ కొంతమంది, నీకు ఏం కావాలో చెప్పని ఇంకొంతమంది ఏదో ఒక రకంగా హెల్ప్ చేశారు. ఇంకా
నేను ఇప్పుడు ఈ క్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను నా హంబుల్ రిక్వెస్ట్, నాలాగా చాలామంది ఫ్రెండ్స్ సహకరించారు. ఉన్న టాప్ హీరోలు అందరితో ఫిష్ వెంకట్ గారు పనిచేశారు. ఫిష్ వెంకట్ హెల్త్కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ మీరందరూ దయచేసి ఆయనకి ఇచ్చి మనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసి మళ్ళీ ఇండస్ట్రీకి తీసుకురావాలి. పెద్ద హీరోలందరికీ నేను మనస్ఫూర్తిగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోరుకుంటున్నా, మీరు అడిగారు కాబట్టి. ఎస్ అవునన్నా, చాలా మంచి వ్యక్తి, చూస్తున్నాం ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది అన్ననే. సో పర్లేదు, ఇప్పుడు కొంచెం బాగున్నాడు. పవన్ కళ్యాణ్ గౌడ్ మొన్న స్పెషల్ గవర్నమెంట్ తరఫున కూడా నేను కేర్ తీసుకుంటాను అన్నాడు. మంచి హెల్ప్ జరిగి డెఫినెట్ గా ఫిష్ వెంకట్ మళ్ళీ మాతోటి వచ్చి నెక్స్ట్ ఇయర్ యాక్ట్ చేస్తారని మేమందరం నేనైతే హంబుల్ గా నమ్ముతున్నాను. అలా జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఓకే అన్న.